ఈరోజు పోతిరెడ్డిపాడు గ్రామంలో మా అధ్యక్షుల వారు రాంభూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డాక్టర్ సతీష్ గారు, డాక్టర్ దారా సుధీర్ గారు, మోహన్ రెడ్డి గారు మేమందరం కలిసి రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని రాయలసీమ ప్రజలకు సవివరంగా వివరించేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర 5వ తేదీన ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రాయలసీమ వాసి అయినటువంటి చంద్రబాబు నాయుడు రాయలసీమకు ఏ రకంగా ద్రోహం చేశారు అని వివరంగా తెలపడం కోసం అని చెప్పేసి ఈ భారీ బహిరంగ ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు తన స్వార్థ రాజకీయాలు, తన లాభాపేక్ష తప్ప ప్రజల గురించి, రైతుల గురించి ఆలోచన చేసిన పాపన ఎప్పుడూ పోలేదు. ఎస్పెషల్లీ రాయలసీమకు మా జగనన్న తడారిపోతూ ఉన్నారు, తాగడానికి నీళ్లు లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా ఎంత అవసరమో అవతల తెలంగాణ గవర్నమెంటు అధికారం లేకపోయినా, అథరైజేషన్ లేకపోయినా 800 అడుగుల్లో పవర్ జనరేషన్ చేసుకుంటూ శ్రీశైలంలో లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ద్వారా తీసుకొని పోతూ నీళ్లు మనకు 800 అడుగుల్లోనే వాళ్ళు తీసుకొని పోవడం వల్ల మేము తడారిపోతా ఉన్నామని చెప్పేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పేసి ఒక మంచి స్కీము. 800 అడుగుల్లో ఆ నీళ్లు తీసుకొని వచ్చేసి దాదాపు 100 చెక్కుల వాటర్ను తీసుకునే రకంగా ఒక బృహత్తరమైన పథకం చేసి మాకందరికీ నీళ్ళు వచ్చే రకంగా ప్లాన్ చేస్తే దాన్ని చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పేసి దాన్ని గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా కోర్టులో వేయించి వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని అన్ని రకాలుగా అబ్జెక్షన్స్ చేస్తూ ఇబ్బంది పెట్టడం జరిగింది. దీనికి సాక్ష్యంగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. నేను 4 వాల్స్ మధ్యలో చంద్రబాబు నాయుడుని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన విని మా కోసం ఆపాడు. అంటే ఆయన విని రాయలసీమకు మళ్ళీ ద్రోహం చేశారు అని రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు. దాని గురించి ఈరోజు వరకు ఏపీ ముఖ్యమంత్రి రాయలసీమ వాసి చంద్రబాబు నాయుడు గారు ఒక్క స్టేట్మెంట్ కూడా కౌంటర్ స్టేట్మెంట్ మళ్ళీ నీచంగా కేవలం 22 క్యూసెక్కులు మాత్రమే ఉంటాయి, ఏమవుతుందని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ సవివరంగా వివరించడం కోసం అని చెప్పేసి రాయలసీమ వాసులం ఎంత నష్టపోతూ ఉన్నాము, మనకి ఎంత అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పేసి చేయడం కోసం అని చెప్పేసి 5వ తేదీన ఫిబ్రవరి 5వ తేదీన బహిరంగ సభ చేసి మా తల్లిరండి రాయలసీమ హక్కులు మనము సాధించుకుందాము, మన హక్కుల కోసం మనం పోరాడదాము. శ్రీశైలం రాయలసీమలో ఉంది, డ్యామ్ రాయలసీమలో ఉంది, మాకు నీళ్లు లేకుండా పక్క వాళ్ళు తీసుకొని పోతా ఉంటే మనం భరించలేము. దానికి మేము ఎంత దూరమైనా పోరాడదాము. మా జగనన్న ఆదేశాల మేరకు 5వ తేదీన భారీ బహిరంగ ఏర్పాటు చేస్తాం. ప్రజలు వీలుగా రమ్మని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఎవరైనా సరే, ఏ మతం వాళ్ళైనా సరే, దేవుడు అంటే భక్తిభావంతో, భయం భావంతో చూస్తారు. రాజకీయాల కోసము దేవుళ్ళను కూడా వాడుకున్న ఇంకా మంచిది ఏమనాలో తెలియదు. ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు ఉండరు. దేవుణ్ణి కూడా తన స్వార్థానికి వాడుకోవడం అనేది చరిత్రలో ఎప్పుడు జరిగి ఉండదు. ఈయనకు దేవునితో కూడా భయం లేదు అని చెప్పేసి దీని ద్వారా తెలుస్తాం. ప్రతిపక్షాన్ని ఏ రకంగా అపహాస్యం పాలు చేయాలి, దానివల్ల లబ్ధి పొందాలి అని చెప్పేసి ఈ చంద్రబాబు నాయుడు ఈయన మర్చిపోతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి అపహాస పాలు చేయాలని తను అపహాస పాలు అవుతా ఉన్నాడు, దేవునికి దూరం అవుతా ఉన్నాడు. దేవునికి దూరం అయితే ఏమైతాడు అనే దానికి భవిష్యత్తులో చరిత్రే తార్కాణంగా నిలుస్తుందని చెప్పేసి నేను ముందుగా గెస్ చేసి చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డూ విషయంలో
చెప్పడానికి బాధ అవుతా ఉంది. నేను ముస్లింనైనా కూడా హిందూ మనోభావాలను దెబ్బతీసే రకంగా దాంట్లో పంది కొవ్వు కలిసింది, ఫిష్ ఫ్యాట్ కలిసింది అని చెప్పేసి చెప్పడము ఎంతవరకు సమంజసం? ఈరోజు క్లియర్గా గుజరాత్ ఐసిడిబి అలాగే హర్యానా వాళ్ళ 2 సంస్థలు కూడా క్లియర్గా ఎటువంటి అనిమల్ ఫ్యాట్ కలవలేదు అని చెప్పేసి, పంది కొవ్వు కానీ చేపల కొవ్వు కానీ దాంట్లో కలవలేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెంపపెట్టుగా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి యొక్క రాక్షస రాజకీయ కీడ తెలిసిపోయింది ప్రజలకందరికీ. దానికి ఒత్తాసుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తిరిగి ఆవేశంగా మాట్లాడి మెట్లు కడిగి అవి చేసి దానికి వంత పలుకుతూ ప్రజలను తప్పుగా పట్టియడానికి ఎన్నో రకాలుగా చేశారు. దేవుడు ఉన్నాడు, వాళ్ళు తెలుపుతాడు. ఈరోజు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఇంతైనా సరే వాళ్ళు క్లియర్గా కనుక్కొని కళ్ళు తెరిచి తప్పైంది చెప్పానని చెప్పేసి క్షమాపణ కూడితే దేవుడు కరుణామయుడు, డెఫినెట్ గా క్షమిస్తాడు. అది కూడా చేయకుండా ఇప్పటికి కూడా వాళ్ళ కళ్ళు కనపడకుండా ఈ రోజు కూడా మళ్ళీ దాన్ని కవర్ చేసుకుంటూ 10% ఈ యానిమల్ ఫ్యాట్ కాదు వేరేది ఉంది, ఈ రకంగా అబద్ధాలు చెప్పుకుంటూ పోతా ఉంటే ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటా ఉన్నారు ఆల్రెడీ. ఇంకా మిమ్మల్ని పర్మనెంట్ గా శాశ్వతంగా దూరం చేసే రోజులు దగ్గరున్నాయి. ఇంత నీచ రాజకీయం చేయాల్సిన అవసరం ఎవరికైనా ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. దేవుని భయం లేదా ఎవరికైనా సరే? ఏ మతం కానీ, హిందువులు కానీ, ముస్లిం కానీ, క్రిస్టియానిటీ కానీ, ఎవరన్నా కానీ దేవుని భయం అనేది ఉండదా? దేశం భారతదేశము ఎంతో ప్రతిష్ఠ చెందింది ఆధ్యాత్మికంగా. ఇటువంటి చోట మీరు మీ స్వార్థ రాజకీయాల కోసము దేన్ని వాడుకుంటా ఉన్నారు? మీరు ఈ రకంగా మీరు వాడుకొని ఈ రకంగా ప్రజలు చేస్తా ఉన్నారా? చెంపపెట్టు కాదా ఇప్పుడు మీకు ఈ రకంగా సర్టిఫికెట్లు రావడం? మళ్ళీ దాన్ని కూడా గత 2 సంవత్సరాల కాలంగా ఈ కూటమి ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచి, మునుపటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి దుష్ప్రచారాలు చేసినారో, ఎలక్షన్ లో గెలవడం కోసం ఎన్నెన్ని అబద్ధాలు చెప్పినారో ప్రజలందరూ కూడా గమనించినారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పినారు, ఓడలో డ్రగ్స్ దొరికినాయని చెప్పినారు, 30,000 మంది మహిళలు అదృశ్యం అయిపోయినారని చెప్పినారు. ఈ రకంగా లేనిపోని అబద్ధాలన్నీ కూడా ఎలక్షన్లలో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం కోసం, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం ఎన్నో అబద్ధాలు చెప్పినారు. సరే, చంద్రబాబు నాయుడు గారు అంటేనే అబద్ధాలని మోస్తారు, ఏనాడు నిజాలు మాట్లాడరు. తన గెలుపు కోసం ఎటువంటి అబద్ధాలైనా చెప్పడానికి, ఎటువంటి వాళ్ళైనా మోసం చేయడానికి, ఎంతమందినైనా వెన్నుపోటు పడడానికి ఆయన ముందుంటారనేది ప్రజలందరికీ కూడా తెలుసు. సరే, మోసపోయినారు, మరొక మారు అధికారం ఇచ్చినారు. మరి అధికారం ఇచ్చిన తర్వాత ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేసినారో ఆ వాగ్దానాలు నెరవేరుస్తారేమో అని చెప్పేసి ప్రజలందరూ ఎదురు చూస్తుంటే, ఈసారి దుర్మార్గంగా సాక్షాత్తు ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా నీచమైన రాజకీయాల కోసం వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారిని హిందువులకి దూరం చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచన పని ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడు, ఏ రాజకీయ పార్టీ కూడా చేయనటువంటి దుస్సాహసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినారు. వారి ముఠా చేసింది. పవన్ కళ్యాణ్ గారిని అడ్డు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రజలందరికీ తప్పుదోవ పట్టిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో బీఫ్ లార్డ్, తర్వాత పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ ఇవన్నీ కలిపారు. ఇవి కలిపిన ప్రసాదాన్ని ప్రజలు భక్తులకి అందించినారు అని చెప్పేసి, స్వామివారికి నైవేద్యంగా పెట్టినారని చెప్పేసి కల్లబొల్లి మాటలని చెప్పినారు. ఎంత దుర్మార్గంగా ఆలోచించినారో ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. మరి
ఇంకొక మెట్టు ఎక్కి పవన్ కళ్యాణ్ గారు అయితే 1,00,000 లడ్లు తిరుమల నుంచి అక్కడ శ్రీవారి రాముడి వారి ఆలయం నిర్వహిస్తున్నటువంటి అయోధ్యకి పంపించడం జరిగిందని చెప్పేసి కూడా అందరి ముందు చెప్పడం జరిగింది. పదే పదే ఎక్కడా కూడా వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేకపోయినా సరే వాళ్ళ మీడియా ఛానల్ని అడ్డు పెట్టుకొని పదే దుష్ప్రచారం చేసేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసి భక్తులందరూ కూడా ఒక్కసారి నిజంగానే ఏమన్నా జరిగిందా అని చెప్పేసి భావించేలాగా చేసినారు. ఇది మొదటిసారి కాదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి గారిని ఎన్నుకుంటే వైవి సుబ్బారెడ్డి గారు హిందూ కాదు క్రిస్టియన్ అని చెప్పేసి దుష్ప్రచారం తెరలేపినారు. కరుణాకర్ రెడ్డి గారిని ఎన్నుకుంటే ఆయన కూడా హిందూ కాదు క్రిస్టియన్ అని చెప్పేసి దుష్ప్రచారానికి తెరలేపినారు. మేము ఈ రోజు ఒకటే అడుగుతున్నాం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే వాళ్ళ పార్టీలో ఎవరైనా సరే వైవి సుబ్బారెడ్డి గారు అంతా భక్తితోటి వ్యవహరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ పార్టీలో అని చెప్పేసి అడుగుతాను. పరకాయ ప్రవేశం చేసినట్టుగా రాత్రిపూట పడుకొని పొద్దున్నే రంగులు వేసుకొని స్టేజ్ ముందుకు వచ్చి ఎర్రబట్టలు వేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మాదిరి కాదు. నిజమైన భక్తి విశ్వాసాలతోటి ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒకసారి చంద్రబాబు నాయుడు గారు 1998 2003లో క్లెమోర్ మైన్స్ పెట్టి అదే తిరుమల మెట్ల రోడ్డు మార్గాన వెళ్తుంటే క్లెమోర్ మైన్స్ పేలి ఆయన చావు బ్రతుకుల మధ్య బతికి ఈరోజు బయటపడినారు. మళ్ళీ తిరిగి అధికారం చేపట్టినారంటే ఎవరి చలువా? ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల వల్లనే కదా మీరు బ్రతికి బయటపడినారని చెప్పేసి మీకు ఆలోచన రావడం లేదా అని చెప్పేసి అడుగుతాను. ఏ రకంగా స్వామి వారి ప్రసాదం మీద దుష్ప్రచారం చేయాలని చెప్పేసి మీకు మనసు ఎలా వచ్చిందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ ద్వారా ఏదైతే ఎంక్వైరీ వాళ్ళు కూడా వేయలేదు. ఎంక్వైరీ చేయకుండానే వాళ్ళు రిజల్ట్స్ ప్రకటించేసినారు. వాళ్ళు డిక్లేర్ చేసేసినారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినారని చెప్పి. సాక్షాత్తు మాజీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు మెట్లెక్కి మాకు సిబిఐ విచారణ చేయించండి, సిబిఐ విచారణ చేసి నిజంగా కల్తీ జరిగిందా లేదా తేల్చమని చెప్పేసి కోర్టుకు వెళ్ళింది తెలుగుదేశం నాయకులు కాదు, జనసేన నాయకులు కాదు, వెళ్ళింది వైఎస్ఆర్సీపీ నాయకులు అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరి ఈరోజు సంవత్సరం తర్వాత సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఛార్జ్ షీట్ లో ఎక్కడా కూడా వైవి సుబ్బారెడ్డి గారు తప్పు చేసినట్టు గాని, లేకపోతే కరుణాకర్ రెడ్డి గారు తప్పు చేసినట్టు గాని, లేకపోతే టీటీడీలో లడ్లలో కల్తీ జరిగిందని గాని, ఎక్కడ జంతు పదార్థాలు గాని జంతు కొవ్వును వాడినట్టు గాని ఎక్కడా కూడా ఛార్జ్ షీట్ లో పేర్కొనలేదు. ఈరోజు క్లీన్ చిట్ ఇచ్చింది సిబిఐ. ఈరోజు మీ చేతిలో మీ ప్రభుత్వం ఉండగా నడిచినటువంటి సిట్ ఎంక్వైరీలో, సిబిఐ ఎంక్వైరీలో ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇచ్చినారంటే ఇంకా ఇంతకంటే రుజువు కావాలా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు ఎటువంటి జంతు కొవ్వు పదార్థాలు లేవు అని చెప్పేసి ఎన్డీఆర్ఐ తర్వాత గుజరాత్ లోని ఎన్డీడీబీ రెండు కూడా టెస్టులలో తేల్చిందని చెప్పేసి కూడా సిబిఐ చాలా స్పష్టంగా చెప్పింది. మరి సంవత్సరం కాలం ఎక్కడ మాట్లాడినా సరే తిరుపతి లడ్లలో కల్తీ చేసినారు, జగన్మోహన్ రెడ్డి గారు జంతు కొవ్వును కలిపినారు, లేకపోతే బీఫ్ ఫ్యాట్ ని కలిపినారని చెప్పేసి ఇంత దుష్ప్రచారం చేసినారే, దానికి పాప పరిహారం చేసుకోరా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. దానికి హిందువులందరికీ క్షమాపణలు చెప్పరా అని చెప్పేసి ఈ సందర్భంగా నిలదీస్తూ ఉన్నాం. ఈ రోజు కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలు కాదు, తెలంగాణ ప్రజల మనోభావాలు కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలు అన్ని కూడా దెబ్బతినే విధంగా ప్రవర్తించినటువంటి ఈ కూటమి పెద్ద నాయకులందరూ కూడా క్షమాపణలు చెప్పరా, ఇప్పటికైనా సిగ్గొచ్చి ప్రజల ముందుకు వచ్చి క్షమాపణలు కోరరా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. పైపెచ్చుగా సంవత్సరం తర్వాత మీ ప్రభుత్వంలో ఏర్పాటైనటువంటి ప్రజలకు డబ్బులు ఇస్తే స్మూట్ ప్రూఫ్ దొంగలమా మేము?
సర్వీస్ చేస్తే పేద ప్రజలకు సాయం చేస్తే ఇటువంటి దొంగలు రాస్తారా? ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నారు కొంతమంది. అంటే మేము చేసినటువంటి మంచి కార్యక్రమాన్ని పక్కదో పట్టించాలా, ప్రజలకు మంచి చదవకూడదు, వాళ్ళకి ఇలాంటి ఆర్థిక సాయం అందించకూడదు అని తప్పుడు సంకేతాలు ప్రజలు పోయే విధంగా మమ్మల్ని తప్పుడుగా ప్రజాస్వామ్యంలో మమ్మల్ని దొంగలు చిత్రీకరించినారు. ఇది ఎంతవరకు మంచిది అంటారు? ఎంతవరకు మంచిది? ఇది సమాజంలో అవసరమైతే సాయం చేయి, నువ్వు కూడా మంచి చేయి, ప్రజలకు మనం చేతనైతే సాయం చేయాల, లేదంటే ఎవరైనా ఇచ్చేటోటే అతని ఇళ్ళనే చూపించాలి. ఆ విధంగా మన నంద్యాల సైడ్ గౌరవ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. కౌలు రైతులకైతే మొన్న మొదటి తుఫాను నష్టపోయేటువంటి కౌలు రైతులకు ఒక్కొక్కరికి 3,000 రూపాయల దాకా దాదాపు 4,30,000 రూపాయలు అందించారు. వాళ్ళ జోరుటి పేద ప్రజలకు నష్టపోయాలంటే ఇచ్చినారు. హాజరుగా దీర్ఘాలు వ్యాధిస్తున్నారు, వాళ్ళకు ప్రతి నెల 2,000 రూపాయలు ఇవ్వాలని సంకల్పంతో వచ్చినారు. అదేవిధంగా ₹1 2 పుల్కాలు కదిలి పప్పు ఇస్తున్నారు, ₹1 వెజిటేబుల్ పలావ్ కలిగిస్తున్నారు, ₹1 జొన్న రొట్టెలు పప్పు అందిస్తున్నారు. ఇలాంటి మహానుభావులు నా ద్వారా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపిస్తున్నారు. అంటే వ్యాపారరీత్యా రాజకీయంగా అందరూ లేరు, అయినా కూడా కార్యక్రమాలు చేసుకుంటూ పేద ప్రజలకు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళు సాయం చేయాలని మంచి ఉద్దేశంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. కొంతమంది ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల వల్ల మనం చేసి ఈ సంక్షేమ కార్యక్రమాలు పెండింగ్ పడతా ఉన్నాయి. కాబట్టి ఈ నెల 3వ తేదీ చేయాల్సిన కార్యక్రమం ఈరోజు మేము ఈ నెల అర్థం పెట్టుకున్నాము. అదేవిధంగా ఇంకా కొంతమంది ఉన్నారు. అంటే దాదాపు మాకు 300 మంది ఫస్ట్ స్టార్టింగ్ లో 60 మంది పెట్టుకున్నారు, తర్వాత 80 అయినారు, 2 విడతలు, ఇప్పుడు వచ్చేసి 300 మంది అయినారు. కాబట్టి మేము దాంట్లో సగం మందికి ఈరోజు ఇస్తున్నాము. మళ్ళీ ఇదే నెలలో అంటే రేపు నెలలో మళ్ళీ సగం మందికి నెక్స్ట్ విడత ఇస్తాము. రాజేష్ అన్న యొక్క మంచి ఆలోచన ఏమంటే వీలైనంత వరకు సేవా కార్యక్రమాలు చేయాలా. నేను ఇక్కడ నంద్యాలలో లేనప్పుడు కూడా నా నంద్యాల ప్రజలను ఏదో విధంగా సాయ సంఘాలు అందించాలంటే ముఖ్య ఉద్దేశంతో సదుద్దేశంతో రాజేష్ అన్న గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతులకు ముఖ్యంగా కౌలు రైతులకు కూడా రేపు నెలలో మేము యూరియా దొరుకుతున్న రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే ఈ అంశాన్ని గుర్తించినటువంటి రాజేష్ అన్న గారు ఒక్కో కౌలు రైతుకు 1 బస్తా యూరియా, 1 బస్తా అమోనియా, 1 బస్తా డిఏపి అందించాలా, ఉచితంగా ఇవ్వాలి ఒక్కో రైతు గారిని కూడా ముందుకు వచ్చినారు. అదేవిధంగా మా రిపోర్టర్లు అంటే విలేకరు సోదరులను కూడా గుర్తించి వారు ఒకవైపు కుటుంబ భారం పోస్తూ మరోవైపు ప్రభుత్వానికి సమాజానికి మధ్యవర్తిగా ఉంటూ వారధిగా ఉంటూ ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుంది, ఎక్కడ తప్పు జరుగుతుందని విలేకరులు కష్ట నష్టాలను ఓర్చుకుంటూ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి విలేకరులను కూడా దృష్టిలో ఉంచుకొని ప్రతి 2 నెలలకు ఒకసారి 3,000 రూపాయల గౌరవ ఆర్థిక సాయం చేయాలని కూడా మా విలేకరులను దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు రాజేష్ గారు. ఇదే కాదు, భవిష్యత్తులో రాజేష్ గారు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయబోతున్నారు. ముఖ్యంగా పేద బడుగు ప్రజల వర్గాలైనటువంటి ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా ఇవే కాకుండా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేయబోతున్నారు. వీటన్నిటిని కూడా మేము దృష్టిలో ఉంచుకొని ఆ భగవంతుని ప్రార్థించాలని మా రాజేష్ లాంటి వాళ్ళు బాగుండాలా. ఎందుకంటే ఇంకా సేవా కార్యక్రమం చేసేందుకు ఎలాంటి స్వార్థం లేదు, కేవలం రాజకీయం కోసం అనుకుంటున్నారు. రాజకీయాలు అంటే ఇప్పుడు ఎన్నికలు లేవు, ఇలాంటి రాజకీయాలు లేవు. చాలా మంది ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేసుకుంటున్నారు అనుకుంటున్నారు. కాబట్టి దయచేసి అలాంటిది ఏం లేదు. రాజేష్ అన్న గారు కేవలం సేవా కార్యక్రమాలు ప్రజలకు ఏదైనా నా వల్ల నా నుంచి ఏదైనా సేవ చేయాలంటే ముఖ్య ఉద్దేశంతో ఇలాంటి సేవా కార్యక్రమం చేస్తున్నారు. అయితే మీరందరూ మరొకసారి మమ్మల్ని క్షమించాలా. ఈ నెల 3వ తేదీ మీకు ఇవ్వాల్సిన చెక్కులు ఈ నెల అందరూ ఇస్తున్నాము. దయచేసి అందరూ క్షమించండి. ధన్యవాదాలు. ఇంకా ఈ కార్యక్రమాన్ని మేము పెట్టాం.
ఓకే సార్. నమస్కారం. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ చరణ్ గారి ఆదేశాల మేరకు, అలాగే అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు గారి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణలో భాగంగా అందరి రౌడీ షీటర్లు, సస్పెక్టుల పైన నిఘా పెట్టడం జరుగుతుంది. అలా నిఘా పెట్టగా సిరివెల లిమిట్స్లోని బోయిలకుంట్లలో ఒక రౌడీ షీటర్ జింకల మద్దిలేటి అనే పర్సన్ పైన మనం నిఘా పెట్టినప్పుడు ఇతను గాంజా బిజినెస్ చేస్తున్నట్టు, ఇతనికి ఒక సామర్లకోట నుంచి ఒక వ్యక్తి వచ్చి గాంజా అమ్ముతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది నిన్న ఈవినింగ్. ఎస్ఐ జయప్ప కరెంట్లీ సిరివెల్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్కి ఇన్ఛార్జిగా ఉన్నారు. సో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన మేరకు వెంటనే ఆ కన్సర్న్ లొకేషన్కి వెళ్ళటం జరిగింది, కాశీనారాయణ రెడ్డి ఆశ్రమం దగ్గరికి ఈవినింగ్ 4 o'clock. అక్కడ ఈ జింకల మద్దిలేటి మరికొంతమంది అక్కడ గాంజా తీసుకుంటూ ఉండగా చూసి వెంటనే అక్కడ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. తర్వాత అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయడం కూడా జరిగింది. ఇంట్రాగేషన్లో మాకు తెలిసిన నిజాలు ఏమంటే, ఇందులోని A1 జింకల మద్దిలేటి అనే వ్యక్తి ఇంతకుముందు ఒరిస్సాకి వలస వెళ్ళటం జరిగింది అక్కడ పనులకి అని చెప్పేసి. అక్కడ ఇతను కొద్దిగా కాంటాక్ట్స్ డెవలప్ చేసుకున్నాడు ఈ గాంజా రిలేటెడ్గా. అలాగే ఈ కేసులో ఉన్న A2 కొండూరు శ్రీనివాస్, ఇతను సామర్లకోట వ్యక్తి. ఇతను కూడా గాంజా బేసికల్లీ ఆ ఒరిస్సా నుంచి తెచ్చుకుంటాడు. ఆ ఒరిస్సాలోనే A1 A2కి ఇద్దరికి పరిచయం ఏర్పడింది. తర్వాత లాస్ట్ 1 year నుంచి ఇతను ఈ A1 జింకల మద్దిలేటి నంద్యాలలో ఉండటం జరుగుతుంది. ఇతనికి గాంజా బేసికల్లీ A2 కొండూరు శ్రీనివాస్ అనే వ్యక్తి సామర్లకోట నుంచి, అంటే హీ విల్ టేక్ ఫ్రమ్ ఒరిస్సా, తర్వాత ఆ సామర్లకోట దగ్గర నుంచి మన దగ్గరికి నంద్యాలకు వచ్చి ఈ A1 జింకల మద్దిలేటికి ఇవ్వడం జరుగుతుంది. ఇతను ఇంకొంతమందికి, వాళ్ళకి తెలిసిన వ్యక్తులకి ఇంకొంతమందికి అమ్మటం జరుగుతుంది. ఈ కేసులో ముద్దాయిలు వచ్చేసి టోటల్ 5 people. ఇందాక చెప్పినట్టుగా A1 జింకల మద్దిలేటి, ఈజ్ ఫ్రమ్ బోయిలకుంట్ల. A2 కొండూరు శ్రీనివాస్, ఇతను సామర్లకోట నుంచి A1కి ఇచ్చే వ్యక్తి గాంజా. అండ్ A3 గురుస్వామి, బోయిలకుంట్లకు సంబంధించిన వ్యక్తి. A4 షేక్ అబ్దుల్ నబీ, మాధవపురం చెందిన వ్యక్తి. A5 గఫార్ బేగ్, పెద్ద కందుకూరులో ఉండే ఆలగడ్డకి సంబంధించిన పెద్ద కందుకూరు విలేజ్లోని వ్యక్తి ఇతను. వీళ్ళందరూ కూడా అక్కడ గాంజా తీసుకుంటగా పట్టుకుని వీళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళని మనము రిమాండ్ కూడా పెట్టడం జరుగుతుంది. అయితే ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ వెరిఫై చేసినప్పుడు A1 పైన ఇంతకుముందు దాదాపుగా ఒక 4 cases దాకా ఉన్నాయి. ఒకటి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ పిఎస్లో, ఢిల్లీలో, అలాగే నంద్యాలలో ఉన్న మహానంది పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మరియు నంద్యాల తాలూకా లిమిట్స్లో ఇతని పైన ఆల్రెడీ గాంజా కేసెస్ కూడా నమోదు చేయడం జరిగింది. సో ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి, ఎవరైనా సరే ఈ గాంజాకి సంబంధించిన వాటిల్లో ఇన్వాల్వ్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము అండ్ మిమ్మల్ని జైలు పంపించడం జరుగుతుంది. అలాగే ఏదన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్కి కానీ ఎవరైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తే వాళ్ళపైన అయితే చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. ఆల్ రౌడీ షీట్స్ అండ్ సస్పెక్ట్స్ మీద నిఘా పెట్టడం జరుగుతుంది. ఎవరైనా అసాంఘిక కార్యకలాపానికి కనుక ఏమన్నా ఇష్యూ చేస్తే ఖచ్చితంగా మీపైన యాక్షన్ తీసుకుంటాం. దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేసిన వెలుగొండ మండల నాయకులకు, విలేకరులకు పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్ధపు మోసపూరిత వాగ్దానాలతో ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరం ఆరాధించే కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో లడ్డులో కల్తీ, జంతువుల కొవ్వుతో కల్తీ జరిగిందని చెప్పేసి అబద్ధపు ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా రాష్ట్రం అంతా వ్యాపింపజేయడం. ఎందుకంటే కొన్ని కోట్ల మంది ప్రజలు, భక్తులు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే కళ్ళకద్దుకొని చాలా పవిత్రంగా భావించి ఆ ప్రసాదం మీద ఘోరంగా
అబద్ధాలాడి తప్పిదం చేసిన కూటమి ప్రభుత్వం ఈ యొక్క నిన్న జరిగిన కోర్టు డెసిషన్ వల్ల అది కల్తీ జరగలేదు అని నిరూపణ కావడం వల్ల మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, శిల్పా చక్రపాణి గారి ఆదేశాల మేరకు ఈరోజు పాప పరిహార పూజ చేసేదానికి మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే రాజకీయాలు అనేది చేయొచ్చు, అయితే కలియుగదైనటువంటి వెంకటేశ్వర స్వామి గుడిని వేదికగా ఒక లడ్డూను ఒక అస్త్రంగా రాజకీయం కోసం వాడుకోవడం అన్న తప్పిదం అనేది చాలా దారుణం. ఎందుకంటే రాజకీయమే వేరు, దేవుని మీద రాజకీయం చేయడం చాలా దరిద్రమైన పని. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఒక అబద్ధము మోసం చేయడం అనేది వెన్నుతో పెట్టిన విద్య కాబట్టి ఆయన దేవుడిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేనట్టు కనిపిస్తూ ఉంది. కాబట్టి అలాగే ఆ పవన్ కళ్యాణ్ కూడా ఆలోచన చేస్తే ఆ రోజు మన తిరుపతి మెట్లెక్కి యొక్క ప్రక్షాళన చేస్తున్నాం, నేను యొక్క సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ అని చెప్పేసి ఈ యొక్క కల్తీ జరిగింది, తిరుపతి అపవిత్రమైంది అని చెప్పేసి పాపం కోట్ల మంది జనాల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆ రోజు ఆయన యొక్క క్లీన్ చేయడం కూడా జరిగింది. అయితే ఈరోజు ఏం జరిగింది, అదే ఎన్డీటీపీ అయితేనేమి సుప్రీంకోర్టు కూడా ఎటువంటి కల్తీ లేదని నిర్ధారించిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం కావచ్చు, పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తాడని అడుగుతా ఉన్నా. ఇప్పుడు పైనుంటి కిందికి అడుక్కుంటూ రావాలి కదా అని ఆలోచించండి అని కూడా చెప్తా ఉన్నాం. కాబట్టి మేము చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన మాట తప్పని మనవదిప్ప నాయకుడు. అదే ఈ కల్తీ జరిగింది ఎప్పుడయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చిన తర్వాత వారి యొక్క టెండర్ ఆధ్వర్యంలో జరిగిన ఒక టెండర్లోనే ఆ నెయ్యి ఏదైతే తీసుకోరో అదే కల్తీ జరిగిందని పంపించిన తర్వాత అది వీళ్ళందరూ కూడా విష ప్రచారం చేసి కల్తీ అని చెప్తే సుప్రీంకోర్టు కాదని మళ్ళీ అదే కల్తీని తేల్చి చెప్పారు. కాబట్టి ఇదల్లా కూడా చంద్రబాబు నాయుడు పన్నే కుట్రని ప్రజలకందరూ తెలియజేసే విధంగా, ఎందుకంటే ఇక రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఈ యొక్క ఘోరమైన తప్పిదానికి కష్టాలు నష్టాలు అనుభవించకుండా మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకందరూ కూడా మేలు జరగాలని చెప్పేసి మేమందరం కూడా ఈ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటా ఉన్నాం. కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే, నిన్న కూడా శ్రీశైలంలో కరివేన అన్నదాన సత్రం బ్రాహ్మణులు అంటే మనకు దేవునికి భక్తునికి దేవునికి మధ్య అనుసంధానమైన బ్రాహ్మణుల యొక్క కరివేన సత్రాన్ని కూర్చోవడం జరిగింది. అంటే వాళ్ళు బ్రాహ్మణులు వదిలిపెట్టరు, దేవుణ్ణి వదిలిపెట్టరు, అలాగే రాష్ట్ర ప్రజలను వదిలిపెట్టడానికి పెద్ద నిదర్శనం అవసరం లేదు. ఎందుకంటే అబద్ధాలు చెప్పి అధికారులకు చంద్రబాబు నాయుడు దేవుడిని వదిలిపెట్టలే, దేవస్థానాలను వదిలిపెట్టలేదు, ఎక్కడ చూసి అరాచకాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి భవిష్యత్తులో జరగబోయే ఎలక్షన్స్లో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్తే కాలం ఆసన్నమైందని కూడా తెలియజేస్తూ, అలాగే వాళ్ళకందరికీ కూడా మంచి బుద్ధి ప్రసాదించాలని వెంకటేశ్వరాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు.